మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కంటి చూపును 100% పెంచే అద్భుతమైన మొక్క ఇదే. దీనితో ఇలా చేస్తే కళ్ళజోడు పెట్టుకునే పని ఉండదు. ఈ విశాల ప్రపంచంలో ప్రకృతి మనకు అందించిన వరాలు అనంతం. మన కళ్ళ ముందు నిత్యం కనిపించే ఎన్నో మొక్కలు, గడ్డి పరకలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పూర్వం మన మహర్షులు, ఆయుర్వేద సిద్ధులు అడవుల్లోనూ కొండల్లోనూ తిరుగుతూ ప్రతి మొక్కను నిశితంగా పరిశీలించి వాటిలో దాగి ఉన్న రహస్యాలను గ్రంథస్థం చేశారు. ఏ వ్యాధికి ఏ మొక్క ఉపయోగపడుతుంది, ఏ ఆకురసం ప్రాణాలను కాపాడుతుంది అనే విషయాలను వారు మనకు వారసత్వంగా అందించారు. అయితే దురదృష్టవశాత్తు నేటి ఆధునిక కాలంలో మనం ఆ విజ్ఞానాన్ని విస్మరించి కేవలం రసాయనాలతో కూడిన మందుల వైపు పరిగెడుతున్నాము. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో కంటి చూపు మందగించడం ఒకటి. పూర్వం 70 ఏళ్లు దాటిన వారికి కూడా కంటి చూపు స్పష్టంగా ఉండేది. వారు సూదిలో దారం కూడా ఎంతో సులభంగా ఎక్కించేవారు. కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. 5 ఏళ్ల పసిపిల్లల నుండి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ దట్టమైన కళ్ళజోడు ధరించి కనిపిస్తున్నారు. దీనికి కారణాలు అనేకమున్నాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లకు అతుక్కుపోతున్నాము. ఆ స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మన కంటిలోని సున్నితమైన నరాలను దెబ్బతీస్తుంది. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, ధూళి, పొగ మరియు మనం తినే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కంటి చూపు క్రమంగా తగ్గిపోతుంది. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి, కంటి పొరలు రావడం, చూపు మసకబారడం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం వేల రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించుకుంటున్నాము, లేదా జీవితాంతం కళ్ళజోడుకు బానిసలవుతున్నాము. కానీ మన చుట్టూ ఉండే ఒక సామాన్యమైన మొక్కలో మన కంటి చూపును 100% పెంచే శక్తి ఉందని మీకు తెలుసా? అదే రెడ్డివారి నానబాలు మొక్క. మరి ఈ రెడ్డివారి నానబాలు మొక్కను ఉపయోగించి కంటి చూపును ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నింటికీ ఆ నారాయణుడే అధిపతి. కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్కను చాలామంది రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద చూసే ఉంటారు. కానీ దీని ప్రాముఖ్యత తెలియక దీనిని ఒక పనికిరాని పిచ్చి మొక్కగా భావిస్తారు. ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి రెడ్డివారి నానబాలు, పాలకాడ, పచ్చబొట్లాకు లేదా నాగార్జుని అని రకరకాలుగా పిలుస్తారు. దీని వెనుక ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. పూర్వం శాతవాహనుల కాలంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడి ప్రజలు అన్నం లేక అల్లారిపోతున్న సమయంలో సిద్ధ నాగార్జునుడు ఈ మొక్క ఆకుల రసంతో కొన్ని రసాయనిక ప్రయోగాలు చేసి శ్రీపర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చాడని చెబుతారు. ఆ తర్వాత ఇది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకమని భావించిన అమ్మవారు ఆ బంగారాన్ని తిరిగి పర్వతంగా మార్చింది. అయినప్పటికీ ఈ మొక్కకు నాగార్జుని అనే పేరు స్థిరపడిపోయింది. అలాగే వేమరెడ్డి అనే వ్యక్తి కూడా ఈ మొక్క రసంతో బంగారాన్ని సృష్టించాడని, దీనికి రెడ్డివారి నానబాలు అనే పేరు వచ్చిందని జానపద కథలు ఉన్నాయి. ఈ మొక్క ఆకును లేదా కాడను తుంచితే తెల్లని పాలు వస్తాయి. అందుకే దీనిని పాలకాడ అని కూడా అంటారు. పల్లెటూళ్లలో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది. ఇది కేవలం కంటి చూపుకే కాకుండా శరీరంలోని అనేక భయంకరమైన వ్యాధులను నయం చేయడంలో సంజీవనిలా పనిచేస్తుంది. ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అనేక రకాల వైరస్లు మన శరీరంపై దాడి చేయకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. ఈ రెడ్డివారి నానబాలు మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. దీనికోసం ఈ ముక్కలను వేళ్లతో సహా సేకరించి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. అది పూర్తిగా ఎండిన తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున మరియు రాత్రి నిద్రపోయే ముందు అర స్పూన్ చూర్ణాన్ని గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగుతుంటే శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏ వైరస్ కూడా మనల్ని తాకలేదు. అంతేకాకుండా ఈ మొక్క డెంగ్యూ జ్వరం నివారణలో ప్రాణదాతగా పనిచేస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ వేగంగా పడిపోతుంది. ఇది ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది.
అటువంటి సమయంలో ఈ ముక్క కషాయం తాగితే బ్లడ్ ప్లేట్లెట్ సంఖ్య అమాంతం పెరుగుతుంది. ఈ కషాయం తయారు చేయడానికి 15 గ్రాముల ముక్క భాగాన్ని విరిచి తీసుకుని లీటర్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ నీటిని వడపోసుకుని ప్రతి 2 గంటలకొకసారి అరకప్పు మోతాదులో తాగుతూ ఉండాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా లోపల రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. ఈ కషాయం ఆస్థమా మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తులలో ఉన్న కఫాన్ని తొలగించి శ్వాస తీసుకోవడం సులభతరం చేస్తుంది. డయేరియా లేదా విరేచనాలతో బాధపడే వారికి కూడా ఈ కషాయాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. మధుమేహం లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. ఇక సంతాన సమస్యలతో బాధపడే దంపతులకు ఈ ముక్క ఒక వరప్రసాదం. మహిళల్లో గర్భాశయ లోపాలను, అండాశయంలోని నీటి బుడగలను, టీసీఓడి తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అసలు విషయానికొస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఈ ముక్కను ఎలా వాడాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. చాలా చోట్ల ఈ ముక్క పాలను నేరుగా కళ్ళలో వేసుకోవాలని చెబుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. మన పూర్వీకులు కొన్ని సందర్భాల్లో వీటిని ఔషధంగా వాడినప్పటికీ నేటి కాలంలో ఆ పద్ధతిని అనుసరించడం క్షేమకరం కాదు. ఈ ముక్క నుండి వచ్చే పాలు అత్యంత ఘాటైనవి మరియు కొన్నిసార్లు విషపూరితమైనవి కూడా. ఆ పాలు పొరపాటున కళ్ళలో పడితే కంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాలను నేరుగా కళ్ళలో వేయకండి. కంటి చూపును పెంచుకోవడానికి సురక్షితమైన మార్గం ఏమిటంటే ఈ మొక్క యొక్క వేరును సేకరించి దానిని శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ వేరు పొడిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 కప్పు పాలల్లో కలిపి పంచదార కలపకుండా తీసుకుంటే అది లోపలి నుండి కంటి నారిని బలపరుస్తుంది. కంటి చూపును మందగించేలా చేసే పితాన్ని అంటే వేడిని ఇది తగ్గిస్తుంది. కంటి పొరలు కరగడానికి, దృష్టి స్పష్టంగా మారడానికి ఈ పద్ధతి ఎంతో మేలు చేస్తుంది. బాహ్యంగా ప్రయోగాలు చేసే కంటే అంతర్గతంగా ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చర్మంపై వచ్చే పులిపిర్ల సమస్యకు కూడా ఈ ముక్క పాలు అద్భుతమైన విరుగుడు. పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ఈ ముక్క పాలను ప్రతిరోజు రాస్తూ ఉంటే అవి క్రమంగా ఎండిపోయి రాలిపోతాయి. కానీ కంటి విషయానికి మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కంటి చూపు పెరగాలంటే కేవలం ఔషధాల మీదనే ఆధారపడకుండా మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా పొన్నగంటి కూర గురించి మీరు వినే ఉంటారు. పొన్నగంటి కూర తింటే కంటికి పొన్న అంటే బంగారం వంటి వెలుగు వస్తుందని పెద్దలు చెబుతారు. ఈ కూరలో విటమిన్ ఏ మరియు లూటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని వారానికి కనీసం 3 సార్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావలసిన బీటా కెరోటిన్ అందుతుంది. ఇది కంటి రెటీనా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి నరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణమైన డీహైడ్రేషన్ను నివారించడానికి రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. గంటల తరబడి కంప్యూటర్ లేదా మొబైల్ చూసేవారు ప్రతి 20 నిమిషాలకొకసారి కళ్లను మూసుకుని విశ్రాంతి ఇవ్వాలి. లేదా దూరంగా ఉన్న పచ్చని చెట్లను చూడాలి. దీనిని 20-20-20 రూల్ అంటారు. రాత్రిపూట సరైన నిద్ర లేకపోయినా కంటి చూపు దెబ్బతింటుంది. కాబట్టి కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. రెద్దివారి నానబాలు ముక్కను సేకరించేటప్పుడు మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పంట పొలాల్లో లేదా కెమికల్స్ వాడే తోటల్లో మొలిచిన ముక్కలను వాడకూడదు. ఎందుకంటే వాటిపై పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. ఎక్కడైనా బీడు భూముల్లో లేదా మన ఇంటి పరిసరాల్లో సహజంగా పెరిగిన ముక్కలను మాత్రమే ఔషధాల కోసం సేకరించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ మహా ఔషధాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కంటిచూపు సమస్యతో బాధపడేవారు ముందు చెప్పిన విధంగా మొక్క వేరుపొడిని పాలలో కలిపి తీసుకుంటూ పోషకాహారం తింటే
కేవలం కొన్ని నెలల్లోనే మీ కళ్ళజోడుతో పని లేకుండా స్పష్టమైన దృష్టిని పొందవచ్చు. మన చుట్టూ ఉన్న ముక్కల విలువను తెలుసుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ రెడ్డివారి నానబాలు ముక్క కేవలం కంటి చూపుకే కాదు, యవ్వనాన్ని కాపాడటంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను అంటే టాక్సిన్స్ను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చడు తగ్గడానికి కూడా ఈ ముక్క రసాన్ని బాహ్యంగా వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ముక్కను పిచ్చి ముక్కగా చూడకుండా గౌరవించి దాని ప్రయోజనాలను పొందుదాం. ప్రకృతి సిద్ధమైన వైద్యం ఎప్పుడూ నెమ్మదిగా ఫలితాలనిస్తుంది, కానీ ఆ ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఓపికతో పద్ధతి ప్రకారం ఈ ఔషధాన్ని వాడుతూ మీ కంటి చూపును సహజంగా పెంచుకోండి. కళ్ళజోడు లేని జీవితం ఎంత అందంగా ఉంటుందో మీరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇటువంటి మూలికా రహస్యాలను అందరికీ తెలియజేయడం మన బాధ్యత. మన పూర్వీకుల జ్ఞానాన్ని కాపాడుకుంటూ భావితరాలకు కూడా ఈ గొప్ప ఔషధాల గురించి వివరించాలి. కంటి సమస్యలు లేని సంపూర్ణ ఆరోగ్యవంతులతో కూడిన సమాజాన్ని నిర్మించుకుందాం. గుర్తుంచుకోండి, కంటికి పాలు వేయడం అనే సాహసం చేయకండి. కేవలం వేరుపొడిని లోపలికి తీసుకోవడం మరియు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే మీ చూపును మెరుగుపరుచుకోండి. ఉదయం లేవగానే ఆడవాళ్లు ఈ 3 పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ 2 రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ 3 చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క 10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి.
అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ, టీలు తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు. జస్ట్ గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ 3 పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ 3 పనులు మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.